పెట్టి, టీవీలు పక్కన పెట్టి, మన వేరే పనులు ఏమున్నా అన్నీ పక్కన పెట్టుర్రి, మన పిల్లలతో మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది ముఖ్య కారణం ఏంటంటే, మేము వాస్తవ స్థితిగతుల్ని, ఎన్నో కేసుల్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది పిల్లలు చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ చిన్నగా మొదలైనటువంటి చెడు అలవాట్లు ఫస్ట్ ఏమవుతుందంటే, చెడు అలవాట్లో సిగరెట్ నుంచి మొదలుకొని మందు, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ గాంజాకి వెళ్ళిపోతుంది. ఆ చెడు సావాసంలో అరే ఏం కాదురా ఒక్కసారి తీసుకోరా అని దోస్తులు ప్రెషర్ పెట్టడం వల్లనో దానివల్లనో చాలామంది పిల్లలు ట్రాప్లో పడి, మళ్ళీ చెప్తున్నా, పిల్లలు పుట్టగానే ఎవరు చెడు అలవాట్లకు బానిసలు కాదు. ఒక పిల్లగాడు చెడు అలవాట్లకు బానిసలు అవుతుండంటే అది సామాజిక బాధ్యత, సమాజం మీద బాధ్యత. అది సమాజం తప్పు చేసినట్టు లెక్క నా దృష్టిలో. కాబట్టి ఆ పిల్లవాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నప్పుడు అది గుర్తించడం మనందరి బాధ్యత. మనం పిల్లల్ని ఇక్కడ విక్టిమ్స్ లాగా చూస్తాం. ఎవరైతే గాంజాకి అలవాటు పడ్డారో యువకులు కానీ పిల్లలు కానీ, వీళ్ళందరినీ మనం బాధితుల్లాగా, విక్టిమ్స్ లాగా చూస్తాం. మా యొక్క టార్గెట్ ఎవరంటే, వీళ్ళకి ఎవరైతే ఇవి సరఫరా చేస్తున్నారో, గాంజా సరఫరా చేస్తున్నారో, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళే మా లక్ష్యం తప్ప అది తాగేటోళ్ళు మా లక్ష్యం కాదు. అంటే తాగే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో అది తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని సమూలంగా నిర్మూలించడమే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు, డ్రగ్స్ని ఉక్కు పాదంతో తొక్కాలి అని చెప్పి. అయితే ముఖ్యంగా ఏం కావాలంటే దీనికి ఒక పవర్స్ కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ ఈగల్ ఫోర్స్, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిపార్ట్మెంట్కి ఫుల్ పవర్స్ ఇచ్చింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటోడు ఎంత పెద్దోడైనా కానీ, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టద్దు అనేటటువంటి ఒక ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలోనే మన రాష్ట్రం డ్రగ్స్కి వ్యతిరేకంగా కేసులు పెట్టడంలో కావచ్చు, దీన్ని ఎదుర్కోవడంలో కావచ్చు, మనం నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా మాకు ప్రజల నుండి పూర్తి సహకారం లభిస్తూ ఉంది. మీ ముందు ఒక నెంబర్ ఉంది 1908, అది మా టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబరు ఇంతకుముందు 1-2 కాల్స్ వచ్చేటి. మేము ఇప్పుడు ప్రతి ఊర్లో సభలు పెట్టడం, ప్రతి స్కూళ్ళలో ప్రోగ్రామ్స్ చేయడం, రాష్ట్రం మొత్తం కూడా అందరికీ దీని గురించి, దీని యొక్క లక్షణాలు ఏ విధంగా, ఇల్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుంది అని చెప్పడం ద్వారా ప్రజలందరికీ అర్థమవుతుంది. వాళ్ళు మా నెంబర్కి కాల్ చేసి ఎక్కడైనా డ్రగ్స్ అమ్మినా, కొనినా, సరఫరా చేసినా ఆ ఇన్ఫర్మేషన్ మాకు అందించడం వల్ల మేము చాలా కేసెస్ పెడుతున్నాం. ఎంతోమంది ఇలాంటి వాళ్ళని, డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నాం, వాళ్ళని జైళ్ళలో పెడుతున్నాం. దీన్ని మా ప్రభుత్వం యొక్క మరియు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ. అది మేము సాధించడానికి అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మీ ముందు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఈరోజు దీని గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా.